శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని మూడో ఆత్మల వివరం సంపూర్ణంగా తెలుసుకుంటున్నాం. ఈరోజు రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయములో 13వ శ్లోకము గురించి తెలుసుకుందాం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఈ శ్లోకము జీవాత్మ మరియు పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: మహాత్ములైన వారు ప్రకృతికి దైవమైన నన్ను ఆశ్రయించి అవ్యయునిగా భూతముల మూలకారునిగా నన్ను తెలిసిన వారే మనస్సున అన్య చింత లేకుండా నన్ను ఆరాధిస్తున్నారు. మరికొంత వివరము. ఈ శ్లోకములో దైవీం ప్రకృతి అన్న పదమునకు దైవ ప్రకృతి అని లేక సత్య ప్రకృతి అని చాలామంది వ్రాయుట జరిగినది. ఈ వాక్యమునికి అర్థము. అలా ఇంకొక ప్రకృతి ఉన్నదనుకోవటము చాలా పొరపాటు. ఉన్నది ఒకే ప్రకృతి, అది పంచభూత నిర్మితమైనది. ప్రకృతి ఒకటి, దైవ ప్రకృతి మరొకటి లేదు. దైవీం ప్రకృతి అన్న పదమునకు ప్రకృతికి దైవమైనది అని అర్థము చేసుకోవాలి. గడచిన జన్మలలో పరమాత్మను ఆరాధించిన వారు తర్వాత జన్మలో మహాత్ములగుదురు. వారి జీవాత్మ జ్ఞానాజ్ఞ అను గొప్ప ధనము కలిగి ఉన్నది. కావున వారు మహాత్ములనబడుదురు. అటువంటి మహాత్ములు ఆ జన్మలో కూడా ప్రకృతి అంతటికీ దైవము ఒకడున్నాడని, ఆయనే నాశనము లేని పరమాత్మని తెలిసిన వారై, వారి మనస్సులో అన్య దేవతల యొక్క యోచన ఏమాత్రము లేనివారై, అన్నిటినీ మించినవాడు పరమాత్మేనని ఆయన్నే ఆరాధించుచుందురు. ప్రకృతికి మించిన దైవము, ప్రకృతిని సృష్టించిన దైవము ఒకడే, ఆయనే పరమాత్మని, ఆ పరమాత్మనే ఆరాధించుదురు జ్ఞానులైన వారు అని ఈ శ్లోకంలో తెలియజేశారు. అందరికీ నమస్కారం.